ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే కరీంనగర్ జిల్లాలోని నాగునూరు గ్రామంలో. ఈ నాగునూరు గ్రామంలో ఒకప్పుడు 100కు పైగా గుడులు ఉన్నాయి అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ 100 గుళ్ళని మనం చూడలేము, కానీ ఇక్కడ ఉన్న ఒక్క గుడి మాత్రం చాలా ప్రత్యేకం. దేనికంటే ఈ ఆర్కిటెక్చర్తోనే మనకు చాలా విశిష్టమైన ఈవెన్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అయిన రామప్ప టెంపుల్ కానీ 1000 పిల్లర్ టెంపుల్ కానీ బిల్డ్ అయింది. సో అలాంటి ఒక గుడి మనకు కరీంనగర్లో ఉంది. సో దాన్ని చూసే ప్రయత్నం చేస్తూ, ఈ గొప్ప ఆర్కిటెక్చర్ని చూస్తూ, ఈ కళని మనం మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు చరిత్ర బైట్స్. నేను మీ ఫణీంద్ర. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ గంటలు మాత్రం కొత్త యాడ్ చేసినట్టున్నారు, కానీ ఈ పిల్లర్లను చూస్తున్నట్టయితే ఏదైతే మన రామప్ప కానీ 1000 పిల్లర్ టెంపుల్ కానీ చూస్తే ఆ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నది. టెంపుల్ కట్టినటువంటి బండలతోనే కట్టాలేమో అనిపిస్తూ ఉన్నది. మేబీ ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ పూజలు లాంటివి ఏం జరగలేదు, కానీ మేబీ ఇలాంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలే కావచ్చు, ఎవరి ప్రోద్బలం ఉందో తెలియదు, కానీ కొన్ని రోజుల ముందు నుంచి ఇక్కడ పూజలు పురస్కారాలు అనేది మొదలుపెట్టారు. ఇక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కొన్ని ఈ టెంపుల్స్ మీద ఈ బండల మీద కొన్ని మార్క్స్ వేశారు. ఎందుకంటే ఈ టెంపుల్ పాతది అయిపోయింది, ఆల్రెడీ చాలా శిథిలావస్థలో ఉన్నది, కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దీనికంటూ ఒక రెప్లికా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి ఒక ఈ టెంపుల్ని రెప్లికేట్ చేస్తూ వేరే దగ్గర కట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ ఈ పిల్లర్ల మీద మనం మార్కింగ్స్ చూసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఏదైతే 1000 పిల్లర్ టెంపులే కావచ్చు, రామప్ప టెంపులే కావచ్చు, అవి ఏ విధంగా అయితే ఇక్కడ లోపలికి రావడంతోనే అటు ఇటు ఇంకో గర్భగుడులు ఉంటాయో సేమ్ యాసిస్ అలానే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే శివలింగం కనిపిస్తూ ఉన్నది. ఇది కూడా ఆల్మోస్ట్ మీరు 1000 పిల్లర్లో ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో మనకి దూరం నుంచి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దూరం ఉన్నది అన్న ఒక ఫీలింగ్ మనకున్నది కావచ్చు, కానీ దీన్ని ఎవరైతే కట్టారో నిర్మించిన ఆ కాకతీయులకు మాత్రం లేదు. ఎందుకంటే ఇది వారి సామ్రాజ్యం, ఇక్కడ నుంచే వారు కొంతవరకు పాలన అనేది చేశారు అనేది మన చరిత్ర చెప్తా ఉన్నది. వీళ్ళు ఫేమస్ ఇస్ ఫర్ ఆర్కిటెక్చర్. సో వారి ఆర్కిటెక్చర్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బండలు ఉన్నాయి. సో ఈ బండలకి ఈ రోజు కూడా ఇట్లాంటి కట్టింగ్స్ కానీ కావింగ్స్ కానీ చేయడం అనేది చాలా కష్టం, బట్ స్టిల్ దే హ్యావ్ మేనేజ్డ్. ఇది మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఇదే కటింగ్ అనేది మనకి 1000 పిల్లర్ టెంపుల్లో కనిపిస్తూ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనం చిన్న గద్దెలకు కట్టేసేటప్పుడు ఆ గద్దెలకు వేసుకునే ఆ మార్కింగ్స్ లెక్క ఉన్నాయి. ఇప్పుడు అవి మాత్రం పెయింటింగ్తో వేస్తాం, కానీ దీన్ని మాత్రం బండకు మాత్రం చెక్కినారు వీళ్ళు. సో చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ మధ్య ఇవి కొంచెం రంగులద్దే ప్రయత్నాలు చేశారు, మేబీ ఒక 5-6 ఇయర్స్ నుంచి కావచ్చు. కానీ దానికి ముందు మాత్రం ఇది ప్యూర్ గ్రానైట్, ప్యూర్ బండలానే ఉన్నాయి. సో పైకి చూసినట్టయితే ఏదైతే ఆ ఆర్క్ ఉందో అక్కడ పైకి దీన్ని చెక్కి దాని మీద పెట్టినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ స్టిల్ ఆ రోజులలో ఎట్లాంటి హెవీ మిషనరీస్ కానీ లేవు, కానీ స్టిల్ ఆనాటి ఆ కళాకారులు దీన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేసి ఒక మంచి గొప్ప కళని మనకు అందించారు. ఈ మన తెలుగు వారికే కాకుండా ప్రపంచానికి చూపించి మేము ఇంత ఉన్నది, మా శక్తి, మా దగ్గర ఇంత కళ ఉన్నది, శిల్పకళ ఉన్నది, మా దగ్గర ఈ మార్టేజ్ అనేది ఇది అని సమాజానికి కాకుండా ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినట్టు మనకు అర్థమవుతున్నది. ఇవి అనేది మనకి ఎలా కనిపిస్తూ ఉంది అంటే టెంపుల్కి వచ్చేటప్పుడు ఈ ఆర్క్కి చెక్కి మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఇవి చూస్తూ ఉంటే ఇక్కడ మన వరి పైరులా ఒక ఆరామ మనల్ని స్వాగతిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కానీ ఇది ఎంత స్పష్టంగా చెక్కారంటే మేబీ అటాక్స్ వల్ల కావచ్చు కొంచెం చెరిగిపోయినాయి, కానీ ఈ ధ్వంసం చేసే ప్రయత్నంలో కూడా ఇవి ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే అది కేవలం ఇవి చెక్కిన కళాకారుల గొప్పతనం అని మనం తెలుసుకోవాలా. ఇక్కడ కాల్ చూసినట్టయితే ఇక్కడ వేళ్ళకు కూడా వీళ్ళు ఈ క్లారిటీ కోసం ఇది చెక్కారు. వీళ్ళ వేళ్ళను దానిపైన ఉన్న గోర కూడా మనకు చూడడానికి కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ రోజు ఆ శిల్ప కళాకారులు ఎంతటి ప్రిసిషన్స్తోని అవి చెక్కారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అది మనకి రెడ్ శాండ్ స్టోన్ ఫినిష్లా కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లాంటి ఈ టెక్స్చర్నే మన రామప్ప టెంపుల్లో కూడా చూడొచ్చు. కాబట్టి మేబీ అప్పుడు నిర్మించిన ఆ శిల్ప కళాకారులే ఇక్కడ కూడా దీన్ని నిర్మించారు అనేదానికి
ఇది ఒక బండ గుర్తులా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పైన నుండి ఇట్లా కిందికి దారాలు పడితే ఆ చినుకులు ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అలాంటి ఒక రెప్లికని వాళ్ళు పెట్టే ప్రయత్నం చేసినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత మిషనరీ ఉన్నా, ఇంత ప్రిసైజ్డ్గా ఇంత పర్ఫెక్ట్గా చెక్కడం అనేది చాలా కష్టం. కానీ ఇట్లాంటి ఒక అద్భుతాన్ని ఆ రోజులలోనే ఆ కళాకారులు సాధించారంటే అప్పటి టెక్నాలజీ ఎంతుందో, అప్పటి వాళ్ళ మేధాశక్తి ఎంతుందో అనేది మన ఊహకు కూడా అందదు. ఇప్పుడు అలాగే మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తే మేబీ ఆ రామప్ప టెంపుల్ని నిర్మించిన శాండ్ స్టోన్ టెక్నిక్తోనే ఇది కట్టినందుకు ఎన్ని భూకంపాలకు కానీ ఇన్ని సిచ్యువేషన్స్ తర్వాత కూడా ఇది కుంగిపోయింది కానీ కూలిపోలేదు. సో ఆ ఆర్కిటెక్చర్ని మాత్రం మనం మెచ్చుకునేది ఎందుకు అంటే, ఇందుకు చూసినట్టయితే ఈ మొత్తం అన్ని పిల్లర్లు కానీ ఈ భూమి లోపల కుంగిపోయినాయి కానీ ఏ పిల్లర్ కూడా ఇక్కడ నుంచి విడిపోలేదు, ఊడిపోలేదు. ఇక్కడ మన శివలింగం కూడా ఇప్పటికి కూడా పూజలు అందుకుంటా ఉన్నాడు శివయ్య. పైకి చూసినట్టయితే ఈ దాని మీద గోపురం మీద పెట్టిన ఆ బండలు స్టిల్ అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి. మనం ఈ శివలింగాన్ని చూసినట్టయితే ఇక్కడ ఈ కటింగ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ వీటికి ఈ ముందుకి కొంచెం ఎడ్జెస్ని కూడా చాలా ప్రిసైజ్డ్గా కట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఏది కూడా రఫ్గా లేదు. ఇప్పుడు దుమ్ము పట్టినట్టు మీకు కనిపిస్తూ ఉన్నాయి కానీ ముట్టుకుంటే మాత్రం చాలా 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 స్మూత్గా ఉన్నది. మేబీ ఇట్స్ లైక్ గ్రానైట్ కంటే చాలా పాలిష్డ్ ఫీలింగ్ ఇస్తూ ఉన్నది. సో ఈ కింద చూసినట్టయితే ఇలా ఉంది. సో ఈ కటింగ్, ఈ కార్వింగ్ అనేది పాలిష్ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక మనిషి బొమ్మని ఇందులో విగ్రహాలు లేవు అన్నొక్క కారణంతో ఇలాంటి దుస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే శిల్పకళను వదిలేయడమైనా మనం ఇన్ని రోజులు గొప్పగా చెప్పుకుంటున్న సివిలైజేషన్ 400 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. చరిత్ర గల ఊరు రుద్రమది, రాణి రుద్రమది, ప్రతాపరుద్రుడు అప్పటి కాలం నాటి ఊరి.